ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. విశాఖ తీరంలో చంద్రబాబు నాయుడు సైకిల్ సవారీ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ముఖ్యమంత్రి విశాఖపట్నంలో పర్యావరణ పరిరక్షణకు నూతన సందేశాన్ని అందించారు. నిత్యం పరిపాలన కార్యక్రమాలతో బిజీగా ఉండే 76 ఏళ్ల చంద్రబాబు సామాన్యుడిలా సైకిల్ తొక్కుతూ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ భూమి మన ఇల్లు, ప్రకృతి మన భవిష్యత్తు అనే సందేశంతో పచ్చదనం పెంపు, కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ మైదానానికి చేరుకుని అక్కడ మొక్క నాటారు. అనంతరం అధికారిక వాహనాలను పక్కన పెట్టి సైకిల్ ఎక్కి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 3 టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ ఆలయం, ఈఎన్టీ, చెస్ట్ ఆసుపత్రుల మార్గంగా ఈస్ట్ పాయింట్ కాలనీ దాటుకుని విశాఖ బీచ్ రోడ్డుకు చేరుకుంది. ఇక్కడ నుంచి ఉడా పార్క్ హోటల్ జంక్షన్ మీదుగా సాగిన ఈ సవారీ నోవాటెల్ హోటల్ వరకు సుమారు 9 కిలోమీటర్ల దూరం కొనసాగింది. ఎండను లెక్క చేయకుండా ఉత్సాహంగా సైకిల్ తొక్కుతున్న ముఖ్యమంత్రిని చూసి దారి పొడవునా ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. ఆయనతో పాటు పార్టీ నేతలు కూడా సైకిళ్లపై పాల్గొన్నారు. పర్యటన ముగింపులో ఆయన ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. కాలుష్యాన్ని తగ్గించడం, సహజ వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గాలి, నీరు, నేల స్వచ్ఛందంగా ఉండాలంటే సుస్థిర జీవన విధానంగా అవలంబించాలని సూచించారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు వీలైనంత వరకు ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యమని స్పష్టం చేశారు.